అందరికి నమస్కారం. జిహెచ్ఎంసీ పరిధిలోని వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. జిహెచ్ఎంసీలోని వార్డుల విభజన శాస్త్రీయంగా జరగాలంటే ప్రజల అభిప్రాయం కానీ, లేదంటే రాజకీయ పార్టీల అభిప్రాయం కానీ, లేదంటే ప్రజాప్రతినిధుల అభిప్రాయం కానీ తీసుకొని వార్డుల విభజన జరగాలి. కానీ ఇక్కడ అలాంటివి ఏమి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వాళ్ళకి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా అశాస్త్రీయంగా విభజన చేసిర్రు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వార్డుల విభజన ఏ ప్రతిపాదికన అంశాల మీద విభజన చేసిరో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. జనాభా నిష్పత్తి ప్రకారం చేసిరా, ఫోటోగ్రాఫికల్ ప్రకారం చేసిరా, లేదా నియోజకవర్గాల వారీగా చేసిరా చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఒక్కొక్క నియోజకవర్గంలో 13 డివిజన్లు ఉంటాయి, ఒక్కొక్క నియోజకవర్గంలో 6-7 మాత్రమే ఉంటుంటాయి. ఎట్లా విభజించారో అసలు అర్థం కాని పరిస్థితి ఉంటుంటే ఎగ్జాంపుల్ ఒక చెప్తా. జూబ్లీస్ నియోజకవర్గంలోని 1 కిలోమీటర్ పరిధిలోనే దాదాపు 4 డివిజన్లు విభజించారు. యూసుఫ్గూడ్ డివిజన్, కృష్ణానగర్ డివిజన్, 2 అడుగులు అవతలేస్తే శ్రీనగర్ కాలనీ డివిజన్, ఇంకో 4 అడుగులు అవతలేస్తే మధురా నగర్ డివిజన్. అంటే 1 కిలోమీటర్ పరిధిలోనే దాదాపు 4-5 డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ శాస్త్రీయ పద్ధతి ప్రకారం ఈ విభజన చేసిరో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు ఇష్టానుసారంగా విభజించడం దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక కనీస వసతులు లేని మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలను కానీ జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. ఇప్పుడు విలీనం చేసిన మున్సిపాలిటీల్లో కానీ, కార్పొరేషన్లో కానీ హైదరాబాద్లో ఎగ్జిస్టింగ్ ఉన్న 150 డివిజన్లలో ఉన్న పన్నులు గ్రామాల్లో కూడా ఈ పన్నులు వేస్తే ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు కట్టగలరా? హైదరాబాద్లో ఉన్న ట్యాక్సీలు కానీ, హైదరాబాద్లో ఉన్న అన్ని వసతులకు కానీ, లేకపోతే హౌస్ పర్మిషన్లకు కానీ ఇంత వసూలు చేస్తే అక్కడ గ్రామ ప్రజలు కట్టగలరా? అది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. విలీన మున్సిపాలిటీలని, విలీన కార్పొరేషన్లే కాదు, హైదరాబాద్లో ఉన్న ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డివిజన్లో కూడా ముక్కలుగా కట్ చేసిరు. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ఆ డివిజన్ని 4 ముక్కలు కట్ చేసి వాళ్ళ అనుకూలంగా వచ్చేటట్టు 4 డివిజన్లలో కలిపారు ఒక డివిజన్ని. ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఇట్లా ఒక డివిజన్ని 4-5 ముక్కలుగా కట్ చేయడం చాలా దారుణం. దీన్ని మరొకసారి పునర్పరిశీలించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కొత్తగా వచ్చిన డివిజన్లో శాస్త్రీయత లేదు, సరిహద్దులు లేవు. ఒక డివిజన్లో ఎంతమంది జనాభా ఉండో తెలియదు, ఎంతమంది ఓటర్స్ ఉన్నో తెలియదు. ఒక్కొక్క డివిజన్లో 40,000 మంది ఓటర్స్ ఉంటారు, ఒక్కొక్క డివిజన్లో 20,000 మంది ఓటర్స్ ఉంటారు. ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఒకసారి డివిజన్లో విభజన చేసేటప్పుడు శాస్త్రీయంగా ఒకసారి ఆలోచించి అన్ని పార్టీల అన్ని ప్రజల నిర్ణయాలు తీసుకొని చేస్తే బాగుండేది. చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పక తప్పదు. ఇలాంటి గందరగోళ డివిజన్ల విభజన ఒక కాంగ్రెస్ పార్టీకి చెల్లుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లుతుంది. ఇట్లాంటి చిత్రాలు ఎన్నో చూడాల్సి ఉంది ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వంలో. జిహెచ్ఎంసీని పాత పద్ధతుల్లో కొనసాగించాలని, 150 డివిజన్లలోనే ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నాం, కోరుకుంటున్నాం. ఆల్రెడీ జిహెచ్ఎంసీ విభజనపై సరిగా లేదనడానికి దాదాపు ఇప్పటివరకు 1,500 పైగా అభ్యంతరాలు వచ్చాయంటే దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డివిజన్ల విభజన బాగలేదని చెప్పి అర్థమవుతుంది. ఇంకొకటి చెప్తాను, శంషాబాదు రాజేంద్ర నగర్ జోన్కు దగ్గర ఉంటుంది. కానీ శంషాబాద్ రాజేంద్ర నగర్ జోన్లో వేయకుండా శంషాబాద్ తీసుకొచ్చి చార్మినార్ జోన్లో వేసారు. అంటే దీని అంత అశాస్త్రీయత ఉందో తెలుసు. చార్మినార్ ఎక్కడ, శంషాబాద్ ఎక్కడ? శంషాబాద్ దగ్గర రాజేంద్రనాథ్ జోన్ ఉంటుంది, కలిపితే రాజేంద్రనాథ్ జోన్లో కలపాలి. కానీ అశాస్త్రీయంగా తీసుకొచ్చి చార్మినార్ కలిపారు. అసలు వీళ్ళకు ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఏం చేస్తుండో ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ముఖ్యమంత్రి అధికారులకు వదిలేసి అసలు ఏం పట్టనట్టు ఉండడం కూడా కరెక్ట్ కానే కాదు. రాష్ట్రంలో మున్సిపల్ మంత్రి లేరు. జిహెచ్ఎంసీ డివిజన్ల విభజనపై సీఎం గారు గొప్పలు చెప్పుకుంటుండే తప్ప కొంచెం కూడా శాస్త్రీయంగా ఆలోచించట్లేదని చెప్పక తప్పదు. ఈ డివిజన్ల విభజన ప్రజలకు మంచి చేయడం గురించి కానట్టు కనిపిస్తుంది. ఓన్లీ ఆయన ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకోవడానికే హైదరాబాద్లో పెద్దది, అంటే దేశంలోనే పెద్ద జిహెచ్ఎంసీ పరిధిని చూపించడానికి మాత్రమే ఈ డివిజన్ విభజన జరిగినట్టు కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలోని 111 జీవోలో ఉన్న భూములని 111 జీవో ఎత్తేయాలి. అలాగే ఇప్పుడు విలీనమైన కార్పొరేషన్లు కానీ, విలీనమైన మున్సిపాలిటీల్లో కానీ పాత పద్ధతులను దాదాపు 10 సంవత్సరాలు పాత పద్ధతులను పన్ను కొనసాగించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యిండు, విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయ్యిండు, ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఫెయిల్ అవుతుండు.
దీన్ని బట్టి ఒకసారి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఈ డివిజన్ల విభజన సరిగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.